భరణి, తనూజ వీళ్ళిద్దరూ లైవ్‌లో మాట్లాడుకుంటున్నారు. ఇక తనూజకి బయట ఏం జరుగుతుందనేది టెన్షన్ చాలా ఎక్కువైపోయిందని చెప్పాలి. అందులోనూ భరణి గారు బయట నుండి వచ్చారు కాబట్టి, అసలు బయట ఏం జరుగుతుందనేది మాట్లాడడానికి భరణితో మాట్లాడుతుంది తనూజ. ఇక ఇందులో భాగంగా తనూజ మాట్లాడుతూ, "నాన్న మీరు అసలు ఎలిమినేట్ అవుతారని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎక్కడ ఏం తప్పు జరిగిందనేది ఇప్పటికీ అర్థం కూడా కాలేదు నాకు. మీరు టాప్ 5 కంటెస్టెంట్ ఎందుకు ఎలిమినేట్ అయ్యారు?" అంటూ తనూజ అంటుంటే, ఈలోగా బర్నీ మాట్లాడుతూ, "ఇది బిగ్ బాస్ అమ్మా, ఎప్పుడు ఏదైనా జరగచ్చు. సో ఫైనల్‌గా బయటికి వెళ్ళినోళ్ళు లోపలికి రావచ్చు. లోపల ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు. ఏదైనా సరే బిగ్ బాస్ సీజన్ 9 రణరంగం" అంటూ భరణి చెప్పుకొచ్చాడు తనూజకి. ఇక అలాగే తనూజ, "నాన్న బయట నీకేమన్నా బ్యాడ్ నేమ్ వచ్చిందా?" అంటే, "అంత బాగానే ఉందమ్మా. నా వల్ల అంటే అసలు నీ వల్ల నా వల్ల బ్యాడ్ నేమ్ ఏంట్రా? మన ఇద్దరి కాంబినేషన్‌లో బయట దద్దరిల్లిపోతుంది. ఏదేమైనా సరే డాడీ మూవీ అయితే ఏదైతే ఉందో దాన్ని రీమేక్ చేస్తున్నారు 'నీది నాది' అంటే, అవునా నాన్న నిజంగా అంత బావుందా? అంటే, నాకన్నా నీకైతే చాలా పాజిటివ్ ఉంది. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు నీకే తెలుస్తుంది నువ్వెంత పాజిటివ్ ఉందా అనేది." ఈలోగా తనుజ అంటుంది, "ఏం నాన్న నేనైతే వెళ్ళేది ఏమైనా ఉంది అంటే, అది కప్పు తీసుకునే బయటికి వెళ్ళాలి. ఆ రోజు స్టేజ్ దగ్గరికి మా నాన్న ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి నాకు కప్పు తీసుకోవాలని ఉంది అంటూ స్టేజ్ దగ్గర చెప్తాను నాన్న. కానీ నేను ఇక్కడికి వచ్చింది చాలా కష్టపడి ఇక్కడికొచ్చాను. నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరు సపోర్ట్ చేయలేకపోయినా సరే అందరిని నేను ఎదురొచ్చి వచ్చాను అంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి నేను కప్పు తీసుకునే కదా నాన్న వెళ్ళాలి" అంటూ తనూజ ఎమోషనల్ అవుతుంది. "నాన్న నాకు భయం ఎలా ఉందో చెప్పు ప్లీజ్" అంటే, "నువ్వెందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు చాలా చిల్ అవుతూ ఉండాలి. చిల్‌గానే గేమ్ ఆడాలి. ఎందుకంటే నీ కోసం బయట అంతా ప్లస్సే ఉంది." అంటే, "అవునా?" అంటే, "అవును. నీకు నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? ఒక్కటి గుర్తుపెట్టుకో. ఇంకా మహా అయితే ఒక 1 ½ మంత్ ఉంది. ఈ 1 ½ మంత్‌లో తనూజ గేమ్ అంటే ఎలా ఉంది? తనూజ ఎలా ఆడుతుందనేది ఇంకొంత ఆడియన్స్‌కి తెలియజేయాలి. అలా అసలు ఇప్పటి వరకు ఆడింది నీ గేమ్ ఒక ఎత్తైతే, ఇప్పటి నుండి ఆడబోయేది మరొక ఎత్తనే చెప్పాలి. ఎవరు విన్నారు అనేది ఎప్పటికే డిసైడ్ చేస్తారు ఆడియన్స్. అది గుర్తుపెట్టుకొని మసులుకో. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి నువ్వు పెద్ద తోపనుకుని నీ గేమ్‌ని ఇది చేసుకోకు" అంటూ భరణి చెప్పుకొచ్చాడు తనూజకి. మరి మొత్తానికి భరణి, తనూజ మాటలు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.